రూమ్ ఉంది, డాక్టర్ ఉన్నారు, నర్సు ఉన్నారు, అన్ని సపరేట్గా ఉన్నాయండి. కార్మికులకి అందరికీ అత్యుత్తమ సౌకర్యం ఇస్తున్నాము. అది ఇస్తున్నామండి, అన్ని ఇస్తున్నామండి. మీరు అందరినీ కనుక్కోండి, ఇబ్బంది ఏం లేదు. మేము అన్ని సకల సౌకర్యాలు కనిపిస్తున్నాం కార్మికులు అందరికీ. ఏమండి ఇది ఎఫ్ఐఆర్ చేయడం? అవునండి, ఎఫ్ఐఆర్ చేయడానికి ఇదేం యాక్సిడెంట్ కాదండి, ఇదేం యాక్సిడెంట్ కాదండి, ప్రమాదం వస్తే జరగలేదు. ఆమెకి డాక్టర్ గా రిపోర్ట్లు అది ఉన్నాయి, ఎంఆర్ఐ ఉంది, స్కానింగ్ ఉంది, అన్నీ ఉన్నాయండి, డాక్టర్ రిపోర్ట్లు ఉన్నాయి. సో అదేమి ప్రమాదవశాత్తు జరిగింది ఏం కాదు. కాబట్టి ఆమెకి దురదృష్టవశాత్తు ఆమె బ్రెయిన్లో ట్యూమర్ ఉంది కాబట్టి ఆ గిడ్డినెస్ వల్ల పడిపోతుంటే మా తోటి కార్మికులు పట్టుకొని ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి జగ్గంలో పంపించాము, అక్కడి నుండి మళ్ళీ అత్యుత్తమ ట్రీట్మెంట్ కోసము మళ్ళీ మేము రాజమండ్రి పంపించి చేయించామండి. బట్ అది ఇంకా తెలియదు, ఎందుకంటే ఆ ట్యూమర్ అటువంటి జబ్బు కాబట్టి మనం ఎవరో సహాయం చేయలేకపోయాము. ఇది కూడా అట్లా చేశారండి. ఈ రోజు కానీ రేపు అందజేస్తామండి. థ్యాంక్ యూ. కంపెనీలో మరి కంపెనీ నిర్లక్ష్యం అని చెప్తా ఉన్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం కాదు, నిర్లక్ష్యం వల్లే పడిపోయి హాస్పిటల్లో వైద్యం చేసుకుని మరి ఏలూరు గ్రామస్తురాలు జామి మహాలక్ష్మి గారు మరి వైద్యం చేస్తూ నిన్ననే కాలం చేశారు. మరి కాలం చేసిన పిదప యాజమాన్యాన్ని వారు మరి మాట్లాడడం జరిగితే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి నిర్లక్ష్య ధోరణితో మాట్లాడారని చెప్పి మరి చెప్పడంతో మరి గ్రామస్తులు సర్పంచ్ గారి నాయకత్వంలో ఈ గేటు ముందు వచ్చి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని రాత్రి చలిలో కూడా మరి ఉంటూ నిరసన తెలియజేసిన పిదపై రోజు ఎమ్మెల్యే గారికి ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే గారికి వెళ్ళడం, ఎమ్మెల్యే గారు విచారించి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మరి స్థానిక సర్పంచ్ గారిని, ఇక్కడ ఎర్రవరం బస్సా ప్రసాద్ గారు స్థానిక నాయకులందరికీ కూడా మరి విషయం తెలియజేస్తే వారంతా కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి సమక్షంలో కంపెనీ ప్రజలను కూడా రప్పించి మరి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ బాధిత కుటుంబానికి మరి న్యాయం చేయాలని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పి కంపెనీని కూడా హెచ్చరించడం, దాని ద్వారా ఆ కుటుంబానికి 13 లక్షల రూపాయలు ఇవ్వడానికి, ఆ భర్తకి ఉద్యోగం ఇవ్వడానికి, పిల్లలకి పెన్షన్ ఇవ్వడానికి కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా గారి కృషితో మరి జరిగినందుకు సంతోషిస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్దలకి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేయమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం.